ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఒకేసారి 2 పనులు చేయడం సాధ్యం కాదు కదా. మీరు పైకి ఎదగాలనుకుంటారు కానీ కింద చూస్తూ ఉన్నారు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఈ సంవత్సరంలో మీరు కొన్ని అవకాశాలను కూడా కోల్పోయి ఉంటారు. ఎందుకంటే మీలో నెగటివిటీ కూడా ఉండవచ్చు. నిజం చెప్పాలంటే మీరు లో బేస్ ఎనర్జీతో ఉంటే, మీరు గాసిప్ చేస్తుంటే, ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటే, నెగటివ్ విషయాలపై ఫోకస్ పెడుతూ ఉంటే, మీ మనసు మందరమైన స్థితిలో ఉంటే ఇది నార్మల్. అలాంటి డార్క్ స్పేస్ లో ఉన్నప్పుడు మీ అంచనాలు మార్చుకోవాలి కూడా. మీరు మంచి వాళ్ళను ఆకర్షించాలంటే, మంచి అవకాశాలు రావాలంటే మీరు కూడా మంచి వాతావరణాన్ని సృష్టించాలి. ఒక్కసారి బాగా ఆలోచించండి. మీరు పైకి చూడలేరు, ఎందుకంటే మీరు కింద చూస్తున్నప్పుడు. ఒక పరిశోధన ప్రకారం మన ఆలోచనల్లో 80 to 85% నెగిటివ్ గా ఉంటాము. ఆ నెగిటివ్ ఆలోచనల్లో 90% ప్రతిరోజు కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే మీరు అదే నెగిటివ్ ఫీలింగ్స్ ని రిపీట్ చేస్తూ ఉంటారు అని గుర్తించాలి. మరి మనం చేయవలసింది ఏంటంటే, మీరు తెలిసిన వాళ్ళు గాసిప్ చేయబోతున్నారంటే వారి ఫోన్ ఎత్తకండి. అలాగే మీరు వెళ్ళబోయే ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అక్కడ నెగిటివ్గా ఉందనిపిస్తే మీరు ఆ ప్లేస్కి వెళ్ళకండి. చివరగా ఈ సంవత్సరం హాఫ్ ఆఫ్ ద ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ సంవత్సరం మీకు మంచి వస్తుందా అనేది మీ దృష్టిపై ఆధారపడి ఉంటుంది. మీ దృష్టి ఎక్కడుందో మీ జీవిత దిక్కు అక్కడే ఉందని మీరు గుర్తించుకోవాలి. మరి మీ విజయ లక్ష్యం కోసం మన లర్న్ టు ఎర్న్ తెలుగు బిజినెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.